నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ రియాద్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఇవాళ. ఈవెంట్‌కి రెడీ అవుతున్నాం. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మాట్లాడుతున్నాను. ఓకే. మ్యాటర్ నెగెటివ్‌లో ఓపెన్ అయింది. ఆల్రెడీ 250 సెన్సెక్స్ డౌన్ అయింది. 70, 80 పాయింట్స్ నిఫ్టీ డౌన్‌లో ఉంటుంది. బ్రాడ్ సెల్ ఆఫ్ అవుతుంది. అన్నీ బ్రాడ్ సెల్ ఆఫ్ ఉంది. ఎందుకంటే నేను అమెరికన్ మార్కెట్స్ కూడా డౌన్‌గా ఉంటుంది. యూఎస్‌లోని టెక్సా అంతానే భయంకరంగా ఫాల్ ఉంటుంది. $1 ట్రిలియన్ ఏమో వైప్ ఔట్ అయిపోయిందని అనుకుంటున్నాడు. పెద్ద పెద్ద స్టాక్స్ ఏమో 5-6% కరెక్ట్ అయింది. మైక్రోసాఫ్ట్ కూడా చాలా ఘోరం కట్ అయిపోయింది. అదే సమయంలో గూగుల్ కూడా 3-4% తగ్గిపోయింది. ఓకే. ఇలాగే హార్డ్వేర్ స్టాక్స్ ఎండి ఇది అలాంటివన్నీ ఇంకా పడి కింద పడ్డాయి. ఈ సెల్ ఆఫ్ ఏమో ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. మిగతా స్టాక్స్ అంతా కొద్దిగా ర్యాలీ అయ్యి S&P 500 కింద పడకుండా చూసాయి. నాస్డాక్ పడినంత వరకు S&P 500 అవ్వట్లేదు. ఓకే. ఇంకా సాపడడానికి టైం లేదు. ఇంకా కింద పడినాయి. అదైతే చూడొచ్చు. మైక్రోసాఫ్ట్‌కి 1, 2 అని కన్సిడర్ చేసుకోవచ్చు. కొంత రేంజ్ వచ్చిందని కన్సిడర్ చేయండి. వాల్మార్ట్ ఏమో $1 ట్రిలియన్ కంపెనీ నేను వెళ్ళిందని చెప్పాను. ఇలాగా మిగతా కంపెనీస్ అని వెళ్ళి ఈ సాఫ్ట్‌వేర్ రూట్‌ని కాపాడించడం చూస్తాం. ఇంకా ఈ సాఫ్ట్‌వేర్ రౌట్ అన్నది ఇంకా డీపెన్ అవుతుంది. ఈ మిలియన్స్ ఆఫ్ డేటా నా డేటా ఫార్మ్ చేస్తా ఉన్నది ఎండ్ అవుతుంది. ప్రెషర్ మార్కెట్ బిల్డ్ అవుతుంది. మీరు క్లియర్‌గానే ఉండండి. ఓకే. ఎక్కడ ప్రెషర్ ఉందో అక్కడ ప్రాఫిట్స్ ఉండాలి అక్కడ ఉంటుంది. గోల్డ్ మళ్ళీ 5,000 కిందకెళ్ళిపోయింది. ఇవాళ గోల్డ్ ఏమో $200 పడింది ఇవాళ. 15,200 ఏమో 44 క్యారెట్ గోల్డ్. 14,200, 250 ఏమో 22 క్యారెట్ గోల్డ్ కూడా ఉంది. వెండి భయంకరంగా కొట్టేశారు. ఘోరంగా కొట్టేశారు. చాలా ఘోరంగా కొట్టాడు. వెండి ఏమో $63 వరకు వెళ్ళి బౌన్స్ అయ్యి మళ్ళీ ఇంకా కొంతవరకు పెరిగింది. $63 అందు ఫేర్ ప్రైస్ అది. ఓకే. ఫ్యూచర్స్‌లో అప్పుడే 2.20, 2.10లో ఉంటుంది. ఇవాళ మార్నింగ్ చెప్పింది 2.80 మాటలన్న నమ్మకండి అని అన్న. ఎంత రేటుకి ఇవి అమ్మడానికి ఉన్నారు మనుషులు చూడండి. అమ్మడం చూడండి. ఆ అమ్మిన రేట్‌లో కొన్నానంటే కొనండి. 210 నుంచి 220 ఉంటుంది. ఇదవుతుంది యాక్చువల్ సెల్లర్ వేలో ఇది సెల్లర్స్ అందరూ రియాక్ట్ అవుతారు. ట్రాక్ అవుతుంది. గోల్డ్ కూడా ట్రాక్ అయ్యి 14,200కి వెళ్ళింది. మన ఫ్లోర్ టార్గెట్ నుంచి ఇంకా 2,000 ఎక్కువ ఉంది. దీనివల్ల బాధపడడానికి ఏంటి లేదు. మార్కెట్ ప్రెషర్‌లోనే ఉంటుంది. ఇంకా కొంత సెల్ ఆఫ్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన ఊరు మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవుతుంది. వడ్డీలో కొన్నోళ్ళందరికీ చాలా నష్టం ఉంటుంది. మీ లాస్ కట్ చేసేసి మీరు ఎక్కడ వేయడం తప్ప మీకు అవకాశం వేరే అవకాశమే లేదు. 83 అనేది వాలటైల్‌లో కట్ అయిపోయిందంటే $50 వరకు పడడానికి ఛాన్సెస్ ఉంది. అంటే 170-150 కరెక్ట్ రేట్. అంతవరకు పడుతుందా? మీకు ఆ అవకాశం ఇది ఉందా? మీ నొప్పిని బాధించగలరా? అది మీరు చూసుకోండి. నాకు తెలిసి చాలామందేమో క్రెడిట్ కార్డ్‌లో స్వైప్ చేసి వెండి తీసుకున్నారు. అదంతా చాలా కష్టంలో అవుతుంది. అదే నేను చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. అప్పు తీసుకొని చేయకండని. తెలివిగా ఇదే న్యూస్. అమెరికాలో ఇంకా అన్సర్టెనిటీ ఉంది. ఇంకా ఒక టెక్క కింద పడుతుంది. అదే సమయంలోనే మనం బిట్‌కాయిన్ గురించి మాట్లాడలేదు తప్పైపోతుంది. బిట్‌కాయిన్ ఏమో 60,000కి వచ్చేసింది. బిట్‌కాయిన్ అయితే 60 ఓకే. ఊరు పేరు తెలియని కాయిన్స్ అని మనం చాలామంది ఇన్వెస్ట్ చేసింది అడ్రస్సే లేకుండా వెళ్ళిపోయింటది. దీనివల్ల చెప్పాను క్రిప్టోకి వెళ్ళకండి అని చెప్పాను. అదొక క్రేజీ గోల్డ్ అది. అది మన వల్ల పులి వస్తుంది, పులి రాదు. ఏం చేస్తున్నారని కూడా తెలీదు. పెద్ద లీడర్స్ అందరూ సెపరేట్ డిమాండ్‌లో మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళు డబ్బులు గడించేస్తారు. సింపుల్‌గా వాటర్ క్యాన్ మట్టం హోల్డ్ చేసినట్టుగా ఉంటుంది. ఇది కంప్లీట్‌లీ అవాయిడ్ చేయడం అన్నది ఇది మంచిదని నేను చెప్తున్నాను. సో, ఇక మీరు నుంచి డీడెవలైజేషన్‌కి ఎవరు క్వెషన్ అడగరని అనుకుంటాను. డీడెవలైజేషన్ అనే ట్రేడ్ గట్టికి ఖాళీ చేసింది మార్కెట్. కాదు బికాజ్ ఆఫ్ మార్కెట్ కాదది. వరల్డ్‌లోనే ఒక క్రెడిబుల్ డాలర్ కన్నా వేరేది లేదు. ఆల్టర్‌నేట్ వచ్చిన వరకు డాలర్ అవుతుంది రాజు. ఆల్టర్‌నేట్ వచ్చిందంటే నేనే మొదలు మీకు చెప్తాను. డాలర్‌కి ఆల్టర్‌నేట్ లేదు. గోల్డ్‌కి ఆల్టర్‌నేట్ లేదు. సిల్వర్ కొత్త గోల్డ్ కాదు. డెఫినెట్‌లీ కాపర్ కూడా కాదు. అది కూడా పడుకుంది. దీనివల్ల ఇనుము నుంచి మెటల్‌లో ట్రేడ్ చేసిందంతా ఆపేయండి. ఇలాంటి సందేహం అడగడం కూడా బంద్ చేసేయండి. ఇప్పుడు ఇండియా గురించి చూద్దాం. ఇండియాలో ఏం జరుగుతుందని.
కొన్ని స్టోరీస్ ఉన్నాయి ఇందులోనే. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ హెవీ లాస్. టర్న్ ఓవర్ 26%, 26% ఏదో అయిపోయిందని అనుకోకండి. ఈ ప్యాసింజర్ వెహికల్ అంతా కరెక్ట్‌గానే ఉన్నది. ఈ సైబర్ అటాక్ వల్ల జేఆర్‌లో 3 నెలల వరకు అది వచ్చిన లాస్ నుంచి అది సరిగ్గా అయిపోతుందని అనుకుంటాను. టాటా మోటార్స్ తాలూకా రేంజ్ రోవర్ తాలూకా బేసిక్ మెటీరియల్స్ రాణిపేట పక్కన ఒక ఫ్యాక్టరీని అసెంబుల్ చేసి ప్రపంచానికి సప్లై చేస్తారు. దీనివల్ల కాస్ట్ తగ్గుతుంది. ఇండియాలో ఉన్నంత డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇండియా తాలూకా డిమాండ్ ఏమో రాణిపేట నుంచి చేయొచ్చని అంటున్నారు. ఇది లాస్ హెవీగా ఉండడం వల్ల ఈసారి డివిడెండ్ కూడా వస్తుందని కూడా డౌట్. డెఫినెట్లీ ఈ లాస్ ఏమో డెఫినెట్లీ మేకప్ చేసేస్తారు. ఇది అవుతున్న టాటా ప్యాసింజర్లు న్యూస్. టాటా స్టీల్ తాలూకా రిజల్ట్స్ వస్తుంది. అది ఆలోచించామంటే కొద్దిగా ప్రాఫిటబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సేల్స్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. దానివల్ల టాటా స్టీల్ ప్రాబ్లం ఏంటి ఉండదు. ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ గురించి చూద్దాం. ఇది ఏం చెప్తున్నానంటే ఇప్పుడు పీయూష్ గోయల్ ఫస్ట్ ఛాన్స్ ఆఫ్ నెగోసియేషన్కి ఫస్ట్ ఛాన్స్ 5 డేస్ అవుతుంది. ఎప్పుడు రేట్ కట్ తగ్గిస్తారని కూడా తెలియలేదు. ఓకే, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ సైన్ అవుతుంది, వర్చువల్ సైనింగ్ అవుతుంది అంటున్నారు. సైనింగ్ సరిపట్టి అవడానికే మార్చి 20 తారీఖు అయిపోతుంది. మార్చి 30లోని తారీఫ్ తగ్గిందంటే మీకేంటి అది లాభం లేదు. రుసిగా చెప్తున్నాడు. నెక్స్ట్ అవుతుంది 500 బిలియన్ నేను చెప్పలేదు అంటున్నారు. కానీ లాంగ్ హిస్టరీ ఆఫ్ లాంట్ చదువుతున్నారు. 100 ప్లేన్స్ 20 బిలియన్ అన్నప్పుడే నెక్స్ట్ 5 ఇయర్స్లో $500 ఒప్పుకున్నాను అర్థం. సౌత్ కొరియా మీద టాన్సిన్ వేసినట్టుగా మన మీద కూడా వేయడానికి అవకాశం ఉంది. మనం కేర్ఫుల్గా ఉండడమే బెటర్. సంవత్సరంలో తరగతి రివ్యూస్ ఆన్ రివ్యూ ఒక అస్సాంలో ఒక ఫ్యాక్టరీ కట్టారు కదా, 500 కోట్లు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశారని న్యూస్ వస్తున్నది ఇప్పుడు. ఇది ఏంటంటే ఒక పోల్ బాండ్ ఎలక్షన్లో ఈ ఎలక్షన్స్ జరిగిన స్టేట్లో ఎలా అనౌన్స్మెంట్స్ వస్తాయి. దీనివల్ల వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళ ఫ్యాక్టరీకి గవర్నమెంట్ దీనికి క్లెయిమ్ తీసుకుంటుంది. ఇది జరుగుతుంది. ఇది వస్తుంది ఫార్మాలో పెద్ద డెవలప్మెంట్. ఎల్ఈడీకి ఏమో మంజరో జబ్బం సూపరా ఉండడం వల్ల పేటెంట్ ఇప్పటికీ పోదని తెలిసిన వల్ల ఎల్ఈడీ స్టాక్ చాలా భయంకరంగా పెరిగింది. ఎల్ఈడీలకి వీళ్ళతో ఒక టైప్ ఉంది, మనకు సిప్లాతో ఒక టైప్ ఉందని తెలుసు. లాంగ్ టర్మ్లో సిప్లాకు బెనిఫిట్గా ఉంటుంది. దీనికి ఇవాళ ఐటీ స్టాక్స్ అంతా గట్టిగా ఘోరంగా కొట్టేశారు. 1-2% తగ్గింది. వీరికి మనసు నమ్మిన ఐటీ స్టాక్స్ 1-2 కన్సిడర్ చేయండి. అమెరికాలో రికవరీ ఇప్పుడు ఇంతగా లేదు. ఇంకా అక్కడ రికవరీ అయినప్పుడు ఇక్కడ స్టాప్ పెరుగుతుంది. ఇక్కడ కూడా 304 పాయింట్లు పడిందంటే ఇయర్లీ 2,000 పాయింట్లు, 2,000 పాయింట్ల 1000 పాయింట్లు వెళ్ళిపోయింది. ఈ ఇండెక్స్ పెరిగింది తగ్గిన దాంట్లో మీరు చూడకండి. ఇండివిజువల్ స్టాక్స్ భయంకరంగా పడుతున్నాయి. మీతో బ్యాక్ ఉంటుంది, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇలా బ్యాచ్లో రిజర్వ్ బ్యాంక్తో పర్మిషన్ అడిగారు ఒక ఫెడరల్ బ్యాంక్లో 9.9% స్టేక్ తీసుకోవడానికి. వీళ్ళందరేమో వాళ్ళ పొజిషన్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. అప్రూవల్ దొరికిపోయింది కానీ ఓటింగ్ రేట్ లేదు. దీనివల్ల వాళ్ళ తలకి 9.91% మనీ ఏమో అది తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఓవరాల్గా చూసామంటే ఇండస్ట్రీలో బ్యాంకింగ్లో డిపాజిట్ తీసుకునేది చాలా కష్టంగా ఉంది. టర్మ్ డిపాజిట్ అనేది చాలా హై కాస్ట్లో ఉన్నాయి, వెళ్ళఫ్రీ లేదు. దీనివల్ల ఇవాళ ఆర్బీఐ రేట్ కట్ చేయకపోయినందుకు డిపాజిట్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఆర్బీఐ వల్ల రేట్ కట్ ఫ్లాప్స్గానే చూస్తాను నేను. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.